డే 8 మన స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క రేంజ్ బేస్ చేసుకొని హై సైడ్ క్రాస్ అయితే లాంగ్ తీసుకుంటాం, డౌన్ సైడ్ లో సైడ్ క్రాస్ అయితే షార్ట్స్ తీసుకుంటామండి. ఈరోజు మనకు లాంగ్ సైడ్ యాక్టివేట్ అయింది. సో లాంగ్ సైడ్ యాక్టివేట్ అయినప్పుడు మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఆ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క లోను స్టాప్ లాస్గా, అదే డౌన్ సైడ్ ట్రేడ్ యాక్టివ్ అయితే ఆ క్యాండిల్ యొక్క ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క హై సైడ్ను స్టాప్ లాస్గా ఫిక్స్ చేసుకుంటామండి. సో ఈరోజు మనకు అప్ సైడ్ క్రాస్ అయింది. అప్ సైడ్ క్రాస్ అయిన తర్వాత మన టార్గెట్ కూడా 15 మినిట్స్లో రీచ్ అయిందండి. టోటల్ 8 డేస్లో 6 డేస్ టార్గెట్ రీచ్ అయింది, 2 డేస్ స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఆ 2 డేస్ స్టాప్ లాస్ కూడా వెరీ మినిమల్ స్టాప్ లాస్. ఒకరోజు ఫస్ట్ రోజు లాస్ట్తో ఎండ్ అయ్యాం కానీ స్టాప్ లాస్ హిట్ కాలేదు, ఇంకొక రోజు స్టాప్ లాస్ హిట్ అయిందండి. సో జస్ట్ టచ్ ది స్టాప్ లాస్. ఆ సెకండ్ డే కూడా జస్ట్ టచ్ ది స్టాప్ లాస్ అండ్ అగైన్ టుక్ ద టార్గెట్ అండి. టార్గెట్ రీచ్ అయ్యింది. సో హౌఎవర్ టోటల్గా 6 డేస్ హిట్ అయిందండి. సో ఈరోజు మొమెంటం చూస్తే ఫుల్లీ బుల్లిష్ ప్రెజర్ ఉందండి. సో నేను అనుకోవడం అయితే ఈరోజు మనకు ఆల్రెడీ డే యొక్క లో 24,060 విచ్ ఈజ్ ద ఓపెనింగ్ ఆఫ్ టుడేస్ ఈజ్ ద లో. అంతకంటే తక్కువ పడదు, అంతకంటే తక్కువ నిఫ్టీ అనేది అంతకంటే తక్కువ కిందికి వెళ్ళకపోవడం అనేది మేజర్ ప్రాబబిలిటీ ఉందండి. ఎందుకంటే మొత్తం హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం బుల్లిష్ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి దాని లోను ఈరోజు యొక్క డే లోను క్రాస్ చేయడం అనేది వెరీ లెస్ ప్రాబబిలిటీ అండి. థ్యాంక్ యూ. మోర్ అప్డేట్స్ విల్ బీ గివింగ్ ఇన్ ఫ్యూచర్. ఎంతో మంచి కాన్సెప్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ.